నమస్కారం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా మరి 1100 బీసీ సంక్షేమ హాస్టళ్లు 84,446 మంది విద్యార్థులకు వసతి కల్పించడం, అదనంగా 109 ఎంజేపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 39,832 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా 10 కొత్త ఎంజేపీ రెసిడెన్షియల్ పాఠశాలకు స్థాపనకు అనుమతి మంజూరు చేయబడినది. అలాగే 6 రెసిడెన్షియల్ పాఠశాలకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలుగా అభివృద్ధి చేయడానికి ఆమోదం ఇవ్వబడింది అధ్యక్ష. ఎంటీఎఫ్కు మరి 420.72 కోట్లు, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్కు ఆర్టీఎఫ్ కోసం 933.76 కోట్లు కేటాయించబడింది అధ్యక్ష. పిఎంఎస్ఎస్వి పథకం కింద ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 145 కోట్లు విడుదల చేయబడింది అధ్యక్ష. అంతేకాకుండా 3,05,840 మంది విద్యార్థులకు లబ్ధి పొందారు అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న 13 బీసీ స్టడీ సర్కిల్లో అదనంగా విజయవాడలో గొల్లపూడిలో సివిల్ సర్వీస్ కోచింగ్ కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయబడినది. మెగా డిఎస్సి కోచింగ్కు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 6,364 మందికి అదనంగా అందులో 281 మంది డిఎస్సికి ఎంపికయ్యారు అధ్యక్ష. పూర్వ జిల్లా కేంద్రాల్లో 13 బీసీ భవన్లు అనుమతి మంజూరు చేయబడింది. చిత్తూరు మరియు శ్రీకాకుళం జిల్లాలో నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. ఏలూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. వీటి కోసం 18 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. అంతేకాకుండా మరి డీబీటీ, నాన్ డీబీటీ విధానాల ద్వారా మరి మత్స్యకారులకు సముద్ర చేపల వేట నిషేధకాల సమయ పథకం కింద మరి తల్లికి వందనం, దీపం 2, ఆటో డ్రైవర్ సేవలో ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రత పెన్షన్ వంటి పథకాల కింద 33,331.25 కోట్లు అంటే 1,59,99,934 మంది లబ్ధిదారులకు అందించాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హాస్టల్లో యూపీఎస్లు, ఆర్ఓ ప్లాంట్లు, మస్కిటో మెష్లు, వంటగది సామాగ్రి వంటి సౌకర్యాల కోసం 69 కోట్ల రూపాయలు విడుదల చేయబడింది అధ్యక్ష. అదనంగా 1,291 మందికి శానిటేషన్ సిబ్బంది మరియు 142 మంది కుక్కు కమాటీలు హాస్టల్లో నియమించబడినాం. మరియు హాస్టల్లో ఎంజేపీ రెసిడెన్షియల్ పాఠశాలలో కొనసాగుతున్న నిర్మాణం మరియు మరమ్మతుల పనుల కోసం 160 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్ కింద అవసరానికి అనుగుణంగా హాస్టల్లో 971 టాయిలెట్స్ కూడా మంజూరు చేయబడింది. పనులు నిర్మాణంలో కొనసాగుతున్నాయి. ఎంజేపీ రెసిడెన్షియల్ పాఠశాలలో అందరి విద్యార్థులకు ట్రాక్ సూట్లు మరియు షూలు కూడా పంపిణీ చేయబడినవి. విద్యార్థులకు టేక్లోడు, సింహాచలం ఎంజేపీ పాఠశాల యందు ప్రత్యేకంగా ఐఐటి, నీట్ కోచింగ్ క్లాసులు కూడా ఏర్పాటు చేయబడినది. సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేస్తున్నాం. మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం స్వర్ణకారుల కార్పొరేషన్ స్థాపన, గీత కులాలకు మద్యం దుకాణాలలో 10% రిజర్వేషన్ అమలు, 2026 ఏప్రిల్ 1 నుండి చేనేతలకు 200 యూనిట్లు, మరి పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా, నాయి బ్రాహ్మణుల కమ్యూనిటీ సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా 150 యూనిట్ల నుండి 200 యూనిట్లకు పెంపు. మరి రెండో ప్రశ్నకు అధ్యక్ష, బీసీలో అభివృద్ధి కోసం ఖర్చు చేసిన మొత్తం వివరాలు 24-25 మరియు సంవత్సరంలో వివిధ ఆర్థిక సంక్షేమ పథకాల కింద బీసీ కార్పొరేషన్ ద్వారా డీబీటీ మరియు నాన్ డీబీటీ విధానాల ద్వారా 31,331.25 కోట్లు వ్యయం చేయబడగా 1,59,99,934 మందికి బీసీ లబ్ధిదారులకు ప్రయోజనం పొందారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీల అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా భావించాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి కనీసం ఒక కార్పొరేషన్ కూడా డబ్బులు ఇవ్వకుండా బీసీలని తీవ్ర నిరాశకు గురి చేసింది అధ్యక్ష. తీవ్ర అన్యాయం కూడా చేసింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు సపోర్ట్గా నిలబడి ఇవాళ బీసీలకు అండగా నిలబడినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. మొన్న బడ్జెట్ కేటాయింపుల్లో కూడా బీసీలని సింహభాగాన్ని పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే బీసీ సోదరులైనటువంటి మత్స్యకారులకు కానీ, అలాగే స్వర్ణకారులకి కార్పొరేషను, అలాగే గీత కార్మికులకు 10% రిజర్వేషను, అలాగే మద్యం దుకాణాలు వాళ్ళకి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే నాయి బ్రాహ్మణ సోదరులకు, అలాగే చేనేత సోదరులకు కూడా
కరెంట్లో రాయితీలు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, గత టీడీపీ ప్రభుత్వంలో కొన్ని బీసీలకు సంబంధించి కొన్ని ప్రత్యేకంగా కొన్ని పథకాలు అమలు చేశారు అధ్యక్ష. ఇప్పుడు అవి ఏమైనా అమలు చేస్తున్నామా లేదా అధ్యక్ష? ఆదరణ ద్వారా చేనేత అంటే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి ఎంతో సహాయపడేవాళ్ళం అధ్యక్ష. అది ఇప్పుడు ఉందా లేదా? 56 బీసీ కార్పొరేషన్లకి ప్రజెంట్ నిధులు ఏమైనా మనం ఇస్తున్నామా? అలాగే అధ్యక్ష, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి మనం కొన్ని రాయితీలతో పాటు లోన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. అదేమైనా ఉందా? లేకపోతే ఎన్బీసీ ఎఫ్డీసీ ద్వారా కార్ లోన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. కార్ లోన్లు ఇచ్చి నిరుద్యోగులకు చాలా అండగా ఉండేవాళ్ళం అధ్యక్ష. అవేమైనా మనం ఏమైనా అమలు చేస్తున్నామా? ఇవన్నీ కానీ గతంలో చేసినట్టు చేస్తే ఈ బీసీలు ఇంకా ముందుకు వెళ్ళిపోయే అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1గా ఈ రాష్ట్రం ఉండే అవకాశం ఉంది అధ్యక్ష. అలాంటివి ఏమైనా ఉన్నాయని నేను మీ ద్వారా మా మంత్రి గారిని అడుగుతాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, బీసీలు అంటానే అన్న నందమూరి తారక రామారావు గుర్తొస్తారు. మరి బీసీలకు 2 కళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారు, మరో నేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో అదే స్ఫూర్తితో ఈరోజు 14-19లో బీసీలకు మరి అన్ని విధాలుగా ఒక పక్క రాజకీయంగా కావచ్చు, మరి సామాజికంగా కావచ్చు, మరి విద్యాపరంగా కావచ్చు, అన్ని పరాల్లోనూ ముందు నడిపింది మనమే అధ్యక్ష. మరి ఈరోజు సోదరులు అడిగినట్లుగా మరి ఖచ్చితంగా బీసీలను ప్రతి ఇంటి నుంచి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్గా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ దిశలోనే అడుగులు వేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆదరణ 1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తెచ్చింది చంద్రన్న గారు, ఆదరణ 3 కూడా మనం అమలు పరుస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరిని ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, ఈరోజు బీసీలు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సోదరులు తెలియజేసినట్లుగా ఖచ్చితంగా మరి వారి అభివృద్ధి కోసం మరి లోన్ల ద్వారా కావచ్చు, ఆదరణ 3 కావచ్చు, విద్యాపరంగా కావచ్చు పెద్దపీట వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు.